ఈ డింగునాయల మేయర్గాడి మనిషి వీణ్ నా మేయర్గాడు చంపడం. ఆ భరత్ గాడు వాడి బాబు చంపి ఉండాలి. అయితే వాళ్ళు ఆ రంజిత్ గారిని కూడా లేపేసి ఉంటారంటావా? శవానికి కనుక చెప్తుంది. నన్ను అడుగుతా పెట్టి అసలు నేను కన్ఫ్యూజ్ అయ్యుంటే. మొత్తానికి ఈ దారి వెంట వెళ్ళుంటారని తెలుస్తుంది. అది ఎవరైనా చెప్పగలరా సొంత? వాళ్ళు ఎటు వెళ్ళి ఉంటారో చెప్పాలి. అదిగో నీళ్ళ మీద అడుగులు, చిచి గట్టి మీద అడుగులు. ఆ నాయాళ్ళు ఇటు వెళ్ళి ఉంటారు. పదండి పట్టుకుందాం. వృథా అయిపోయాయి బాబు. ఇంతకాలం నా తపన, ఇంత దూరం మన ప్రయాణం వృథా అయిపోయాయి. ఇప్పుడు ఆ సంపద దగ్గరికి మనం చేరుకోలేం. నాన్నగారు, అవును బాబు, ఆనాడా పెట్టితో నేను ఇక్కడికి వచ్చాను. ఈ రెండు కొండలను కలిపే ఈ వంతెన మీదుగా అవతల వైపుకి వెళ్ళి భయంకరమైన ఆదిమనవాసులు ఉండే గుహలో ఆ పెట్టెను భద్రపరిచాను. పరాయి వాళ్ళు ఎవరు కనిపించినా రక్తం తాగే ఆ నరరూప రాక్షసులు ప్రాణాలతో వదలరు. అందుకే ఆ పెట్టె అక్కడ భద్రంగా ఉంటుందనుకున్నాను. కాలగమనంలో ఈ వంతెన కూలిపోయింది. ఇక ఇప్పుడు మనం అవతల వైపుకి వెళ్ళడమే కష్టం బాబు. నాన్నగారు, ఈ లోయం దాటి వెళ్ళి ఆ పెట్టె నేను తీసుకొస్తాను. బాబు, ఆ సాహసం ప్రాణానికే ప్రమాదం. బాబు, ఆ సంపదను గుహలో ఉన్న దేవర విగ్రహం కింద దాచాను.
డబ్బు కోసం గావు కేకలు పెట్టకు ధర్మదేవ్. వాడి దగ్గరకే నిన్ను కూడా పంపిస్తాను. నీ బిడ్డ ప్రాణాలు దక్కాలంటే తుపాకీ కింద పారే. డాడీ, నీ గురించి తెలిసాక నీ కూతురుగా ఎందుకు పుట్టానా అనిపిస్తుంది. నిజంగా నీకు నేను కావాలనుకుంటే ఇప్పటికైనా మనసు మార్చుకుని మనిషిగా బతుకు డాడీ. మనసు మార్చుకున్నా మడిసిగా మారినా వీడు బతికే అవకాశం లేదు. నా తండ్రిని చంపిన వీణ్ణి నా చేతులతో నేనే చంపేస్తాను. అతను చావడానికి వీల్లేదు. మా అయ్య ఆత్మ శాంతించాలన్నా, నా పొగ చల్లారాలన్నా వీడు సచ్చి తీరాలి బాబు. నా తండ్రి నిర్దోషం నిరూపించబడాలంటే అతను బతుకుండాలి. బాబు, జరిగే నిజం లోకానికి తెలియాలంటే మిగిలిన సాక్షితనొక్కడే. చంపొద్దు. బిజిలీ, నువ్వు చేసిన సాయం వల్ల నా వాళ్ళని, ఈ దేశానికి చెందిన అపురూపమైన సంపదని కాపాడుకోగలిగాను. ఇందుకు బదులుగా నువ్వు ఎప్పుడు ఏదడిగినా ఇచ్చుకుంటాను. ఏదడిగినా అయితే మాట తప్పునని ముందు మాటిచ్చుకో. స్వప్న, నువ్వెందుకు బాధపడతావు? మీ నాన్న చేసే నేరాలన్నిటికీ నువ్వెలా బాధ్యురాలు అవుతావు? భరత్, ఎవరో పడిపోయి ఉన్నారు. పైన రాబందులు తిరుగుతున్నాయంటే ప్రాణం పోయి ఉంటుంది. ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. డింగు. ఎక్కడో చచ్చాను, ఇక్కడ బతికాను. ఎట్టాగుంది బుల్లోడ్డ? ఇసుక నా కళ్ళల్లో కొడదామని చూసావా? తప్పమ్మా, ఒకసారి అటు చూడు. ఇదే మనం నలుగురం సమానంగా పంచుకోవాలి. అవును. డిగ్గు డిగ్గు. ఒరే గజపతి కాడ,
మీ తమ్ముళ్ళని చుట్టాలని బంధువుల్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా దీన్ని వాటాలేద్దామంటే కుదరదురా. దీన్ని మన ఇద్దరమే పంచుకోవాలి. సుడిగాలి, అందులో నాకు వాటా ఉంది. ఎరా కుక్కిరాయి మీరు, నీకందులో వాటా కాదురా, ఇందులో వాటా ఇస్తా. నన్నే కాల్చి చంపుతావట్రా మేయర్ గాడిదా. నిన్ను చంపి రాబందులకు డిన్నర్ ఏర్పాటు చేస్తాను రా రాత్రుల్లో. నన్ను చంపితే తరువాత చాలా ఫీల్ అవ్వాలి. ఎందుకట? నువ్వేమైనా నా బావమరిదివా? కాదురా, ఆ ట్రెజర్ ని మీరెక్కడా అమ్మలేరు. బ్రిటిషర్స్ తో కాంటాక్ట్స్ ఉన్న నేనే దాన్ని మార్కెట్ చేయగలను. సుడిగాలి, వీడు చెప్పేది నిజమే. వీడిని మనతో పాటే ఉంచుకుందాం. వీడు బొక్కలెతికే నక్కలాటోడు, మనల్ని మోసం చేస్తాడేమో. ఆహా, జాగ్రత్తగా చూసుకుందాం. తమ్ముళ్ళు, కట్లు పండి. అలాగే.